హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, 125cc ఒక మంచి మైలేజ్ ఇచ్చేటువంటి డీసెంట్ కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ కోసం చూసినట్లయితే హీరో సూపర్ స్ప్లెండర్ 125 ఎక్స్టెక్ మోడల్ మీద ఒక కన్నేయాల్సిందే. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2024లో ఎంత ఉంది, ఎలాంటి ఫీచర్స్ తోటి మార్కెట్లో అవైలబుల్గా ఉంది, అలాగే ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఎవరికి బైక్ బాగా సూట్ అవుతుందని దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ బైక్లో 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. క్యాండీ రెడ్, బ్లేజింగ్ బ్లాక్, అలాగే మ్యాట్ యాక్సెస్ గ్రే కలర్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఒక డీసెంట్ బైక్ గురించి చూస్తుంటే మాత్రం గ్రే కలర్ తీసుకోండి. మంచి అపిరెన్స్ కోసం రెడ్ అయితే ప్రిఫర్ చేయండి. సో దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. డిస్క్, డ్రమ్ అని. డిస్క్ వచ్చేసరికి మనకి 1,08,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంటే డ్రమ్ వచ్చేసరికి 1,04,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. ఇక ఈ బైక్ యొక్క మైలేజ్ గురించే మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ మీరు రైట్ గేర్లో రైట్ స్పీడ్లో కనుక థ్రోటల్ ఇస్తే మాత్రం ఈజీగా 65 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది అనమాట. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే కేవలం ఎక్స్టెక్ మోడల్లో మాత్రమే మనకి హెడ్ ల్యాంప్లో స్ప్లిట్ ఎల్ఈడి అయితే ఆఫర్ చేస్తున్నారు. హై బీమ్, లో బీమ్తో పాటు డిఆర్ఎల్ స్ట్రిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ బల్బ్స్ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నైట్ విజన్ అయితే కొంచెం సేఫ్టీ ఉంటుంది ఎల్ఈడి తోటి. అండ్ మనకి బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా మనకు వచ్చేసరికి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ప్రొవైడ్ చేశారు. మేబీ కాస్ట్ కటింగ్ కొరకు ఇలా చేసి ఉండొచ్చు. ఎల్ఈడి ఇస్తే చాలా బాగుండేది. ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగినటువంటి ఎయిర్ కూలింగ్ ఇంజినే ఉందన్నమాట. మనకి ఇంజన్ మీద హీరో నేమ్ అయితే చూడొచ్చు. అండ్ మనకి ఇది 180mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. బ్యాడ్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఇంజన్కి ఎలాంటి హాని జరగదన్నమాట. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటే రెడీ అయింది. ఒక గేర్ కిందకి మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. అండ్ మనకి 10.7 bhp పవర్, అలాగే 10.6 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కమ్యూటర్ సెగ్మెంట్ బైక్ కాబట్టి ఇది మనకి కిక్ స్టార్ట్తో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉందన్నమాట. సో ఈ పవర్ అండ్ టార్క్ తోటి ఈ బైక్ ఈజీగా 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ను అందుకుంటుంది. బట్ 60 కిలోమీటర్ల స్పీడ్ అనేది ఒక కంఫర్టబుల్ మైలేజ్ ఇచ్చే జోన్ అనమాట. దాంట్లోనే నడపడానికి ట్రై చేయండి. కమ్యూటర్ సెగ్మెంట్లో సస్పెన్షన్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. సూపర్ స్ప్లెండర్ 125లో మనకి బ్యాక్ సైడ్న 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఉన్నాయి. హీరో కంపెనీ నుంచి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అంటే టూ హార్డ్ ఉండదు, అందుకని టూ సాఫ్ట్ ఉండదు, మోడరేట్గా ఉంటుందన్నమాట. ఇక ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి యావరేజ్గా బాగానే ఉంటుంది. సో డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు జనరల్గా రఫ్ రోడ్స్ మీద ఎక్కువ తిరగరు కాబట్టి ఈ సస్పెన్షన్ వర్కౌట్ అవుతుంది. బట్ మీరు రఫ్ రోడ్స్లోకి, బ్యాడ్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు చెప్తే సస్పెన్షన్ మీకు కొంచెం ట్రబుల్ అయితే అందిస్తుంది అనమాట. సో ఇక మనం ఈ బైక్ యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 794mm సీట్ హైట్ అయితే ఉంది కాబట్టి 5.4 ఉండే వాళ్ళకి యాప్ట్గా అయితే సూట్ అవుతుంది అనమాట. ఇంకా అంతకంటే తక్కువ హైట్ ఉండేవాళ్ళు టెస్ట్ రైడ్ చేసి తీసుకోండి. ఇక బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 90/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎలైస్ వీల్స్ మీద స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంది 130mm. ఇక ఫ్రంట్లో మనకి 80/100 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సేమ్ మనకి ఇది ఐబిఎస్తో వర్కౌట్ అవుతుంది అనమాట. బ్రేకింగ్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. ఇక 130mm డ్రమ్ బ్రేకే ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ అలై వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఈ 2 టైర్స్ మీకు చక్కని మైలేజ్ రావడానికి కారణం అవుతాయి. సో ఇవి లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్ అని చెప్పొచ్చు. ఇక టైర్స్ మీద రిఫ్లెక్టర్స్ కూడా వీళ్ళైతే మిస్ చేయలేదు. ఇక డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టెక్లో మనకి చాలా చక్కని ఫీచర్స్ అయితే ఉన్నాయి. డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ కూడా మనకి డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మనకి డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూల్ ఇండికేటర్ కూడా కనిపిస్తుంది. బ్లూటూత్ కనెక్ట్ అయిన తర్వాత ఎక్స్టెక్ మోడల్లో మనకి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ కూడా చూసుకునే సదుపాయం ఉందన్నమాట. ఇక దీంట్లో మనకి E20 పెట్రోల్కి సపోర్ట్ చేసే ఇంజనే ఉంది కాబట్టి మనకి E20 బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అలాగే 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కలిగినటువంటి ఈ బైక్ యొక్క లిడ్ మనకి ఓపెన్ టైప్ అయితే ఉందన్నమాట. చేతికైతే వచ్చేస్తుంది. సో 12 లీటర్స్ కాబట్టి మీరు కనుక 60 బిలో కనుక డ్రైవ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 750 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందన్నమాట ఫుల్ ట్యాంక్ చేస్తే. అలాగే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది కాబట్టి ఈజీగా మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది కేవలం బైక్ ఆన్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఫోన్కి ఛార్జ్ చేస్తుంది అనమాట. ఫైనల్గా ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సూపర్ స్ప్లెండర్ అనేది 3Dలో మనకి చాలా చక్కగా ట్యాంక్ మీద డిజైన్ చేశారు. పెయింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్స్టెక్ అనే స్టిక్కరింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో మ్యాట్ ఫినిషింగ్ కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యామిలీ కోసం కనుక మీరు ఒక చక్కని 125cc బైక్ చూస్తున్నట్లయితే హడావిడి లేకుండా సూపర్ స్ప్లెండర్ 125 అయితే మాత్రం మీ ఫ్యామిలీకి చక్కని బైక్ అని చెప్పొచ్చు. చాలా లాంగ్ అండ్ వైడ్ సీట్ అయితే ఉందన్నమాట. ఫ్యామిలీకి చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ మంచి సస్పెన్షన్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్. సో అలాగే ఈ బైక్ మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది కాబట్టి మీ ఆఫీస్ పర్పస్ కోసం అయితే మాత్రం ఈ బైక్ చాలా చక్కగా సూట్ అవుతుంది అనమాట. సో ఈ ప్రైస్ రేంజ్లో ఈ బైక్ని అయితే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. వెళ్లే ముందు మన ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.